అభిరుచి ప్రేక్షకులకు నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ పనైనా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటామండి. ఇష్టంగా వండుతాం, ఇష్టంగా వడ్డిస్తాం, చాలా ఇష్టంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం. భగవంతుని ప్రార్థించడంతో పాటు బోల్డని కోరికలను మనం విన్నవిస్తూ ఉంటాం. ఊరికనే విన్నవిస్తామా? ఆయనకి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండి పెడుతూ ఉంటాం. మరి అలాంటి ప్రసాదాలని మనకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే మన పిండి వంటలు ప్రసాదాలు. మరి అట్ల తద్ది స్పెషల్ ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో ఎలాంటి వంటకాలు పరిచయం చేసుకోబోతున్నామో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పాకశాస్త్ర ప్రవీణ డాక్టర్ విజయారావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సూపర్. మరి అట్ల తద్ది కదా, చూసాను ఎలా రెడీ అయిపోయాను. అబ్బా, అట్లు తింటాను. ఎందుకు రెడీ అంటే అట్లు తింటానికి. కరెక్ట్. సో జనరల్ గా అట్ల తద్ది అంటే దోశలు వేసుకోవటము, ఉయ్యాల ఊగటము, అందరూ ఆడపడుచుల్ని ఆడపిల్లల్ని ఇంటికి పిలవటం ఇలా చేస్తూ ఉంటారు. తెల్లవారుజామునే చేసేస్తారు. అసలు ఏంటమ్మా అట్ల తద్ది అంటే? అంటే ఇప్పుడు ఈ చిన్న పెళ్లి కాని పిల్లల్ని ఎక్కువగా వాళ్ళందరూ తెల్లవారుజామున లేగడం, తలస్నానాలు చేయడం, తర్వాత ఉయ్యాలు ఊగడం, తర్వాత దోశలు వేడి వేడిగా చేసి దాంతో పాటు అది తోపు అని చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. అది పంచదారను తర్వాత అది బియ్యపిండి కొంచెం పాలేసి కలిపి అది ఉడకబెడతారు. ఉడికించేసి దాంతో పాటు అట్లు కాంబినేషన్ అన్నమాట. అది అలాగా తినిపించేవాళ్ళు. అది తెల్లవారుజామునే అయిపోతుంది. అంటే అట్ల తద్ది రోజున ఉయ్యాలు ఊగాలి ఇవన్నీ ఎందుకు పెడతారు? అవన్నీ నాకు కూడా తెలియదు. ఓకే, ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా. మా అమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, మేము చెప్పేది మీరు వినండి అంతే, అడగదు. ప్రశ్నలు జవాబులు తక్కువ. వాళ్ళు ఇప్పుడు కూడా మేము చెప్పేది మీరు వినండి, ఉయ్యాలు ఊగండి, అట్లా వినండి అంతే, ఇంకేం అడగొద్దు. ఓకే, సో మరి ఈ రోజు మాకు ఎలాంటి పిండి వంట పరిచయం చేస్తున్నారు? ఈరోజు మిల్క్ లడ్డు. మిల్క్ లడ్డు. ఓ బాగుంది కదా, పాలతో లడ్డు. సూపర్. మరి మిల్క్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? మిల్క్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పల్లీల పొడి, నువ్వుల పొడి, ఓట్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి, పాల పొడి, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్. సో మిల్క్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదమ్మా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ప్రాసెస్ చాలా ఈజీ అమ్మా. ఏంటంటే అన్ని రెడీగా పెట్టుకున్నాం. నువ్వులు వేపించి పొడి చేసాము, కొబ్బరి పొడి, పల్లి పొడి, ఓట్స్ పొడి, ఇవి కూడా వేపించి ఓట్స్ పొడి తయారు చేసాం. అంటే మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి అలాగే ఓట్స్ ఇవన్నీ కూడా సపరేట్ గా వేయించి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసే. అంతే. తర్వాత పాల పొడి. ఓకే. తర్వాత ఇదేమో కండెన్స్డ్ మిల్క్. అంటే జనరల్ మిల్క్ మనం యాడ్ చేయమమ్మా? అంటే ఇది ఇంకా రుచిగా ఉంటుంది అంతే, స్వీట్ ఉంటుంది కదా, అందుకని. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఫస్ట్ ఇప్పుడు ఏం లేదు, అన్ని రెడీగా పెట్టేసుకుంటే మన లడ్డూలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. బౌల్ ఇస్తే చాలు. సూపర్. అన్ని మామూలు రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవును, లేకపోతే చేయాల్సి వస్తుంది. అవునవును. ఒక స్పూన్ కొబ్బరి పొడి, అరకప్పు నువ్వుల పొడి, కొంచెం 2 టీ స్పూన్లు నువ్వుల పొడి, కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకుల పొడి, పల్లి పొడి, ఓట్స్ పౌడర్. ఓట్స్ ఎందుకు వేస్తున్నారు? హెల్త్ కోసం. అంటే జనరల్ గా ఇది ఎప్పటి నుంచో వస్తుంది, ఇది కొత్తగా ఇప్పుడు అసలు ఈ లడ్డు చేయరుగా, మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇందులో కలిపి. మామూలుగా అది అట్లు తయారు చేస్తారు కానీ ఇవన్నీ తయారు చేయరు కదా. సో అట్లాంటి అందరికి తెలిసిన విషయమే కదా, అందుకనే నేను ఇది చేస్తాను అన్నమాట. నాకు తెలియదే అని అనుకోదు, అందరికి తెలుసు కదా, నేర్చుకోండి హ్యాపీగా. ఇప్పుడైతే ఇది నేర్చుకోండి. మిల్క్ పౌడర్. సో మిల్క్ పౌడర్ కూడా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం జనరల్ గా అన్ని ఇంట్లో ఉండేవే, కండెన్స్డ్ మిల్క్ ఒకటి, మిల్క్ పౌడర్ ఒకటి, మనకి బయట తెచ్చుకుంటే సరిపోతుంది.
బట్ ఇవి నిల్వ ఉంటాయి కదా, జనరల్ పాలు పోస్తే కొంచెం డౌట్, కానీ ఇవి నిల్వ ఉంటాయి చాలా రోజులు. ఎలాగో అవన్నీ కూడా నిల్వ ఉండే ప్రోడక్టే కదా. ఇది కండెన్స్డ్ మిల్క్, దీనికి సరిపడా వేద్దాం. ఓకే, లడ్డు చేయడానికి రావాలి. కొంచెం ఇది ఎలాగో ఆ కన్సిస్టెన్సీ థిక్గానే ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది కదా. సో చూస్తున్నారు కదండి మిల్క్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి అని అనుకుంటున్నామో వాటిని ముందుగానే మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కనుక లడ్డు చేసేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మేమేం వేసాం, నువ్వులు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం, పల్లీలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాం, అలాగే కొబ్బరి, దాంతో పాటుగా ఓట్స్, ఇవన్నీ సపరేట్ గా చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా పౌడర్ అయిన తర్వాత అవన్నీ మనం ఏది అంటే మనకి ఏది ఎక్కువ ఫ్లేవర్ కావాలి అనుకుంటాం, లైక్ కొబ్బరి, ఈ ఓట్స్ ఎక్కువైతే బాగుంటుంది, పల్లీ పొడి కూడా. బట్ నువ్వులు మరి ఎక్కువైనా అందరు తినరు కాబట్టి నువ్వులు కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఆ కండెన్స్డ్ మిల్క్ మిక్స్ చేసుకొని దాంతో పాటు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో మిక్స్ చేసుకొని అదంతా కూడా బాగా మిక్స్ చేసి లడ్డూలు చేసేసుకోవడమే అనమాట. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసాం కదా, మరి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో అదంతా కూడా బాగా కలుపుకోవాలమ్మా. అవునమ్మా, ఇది బాగా కలుపుకొని చూద్దాము ఉండకు వస్తుందా లేదా. వచ్చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు కొంచెం అంతా మ్యాష్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే సో ముద్దలా వచ్చేస్తుంది అనమాట. కొద్దిగా పడుతుంది కొంచెం కండెన్స్డ్ మిల్క్. ఓకే, ఈ కండెన్స్డ్ మిల్క్ వేసాం కాబట్టి మనం షుగర్ వేయలేదు. అవును, ఇదే మామూలు, అందుకే మిల్క్ పౌడర్ లో కూడా షుగర్ ఉంటుంది. లేకపోతే మామూలు పాలు గనక వేస్తే కొంచెం పంచదార పొడి వేయాలి. అవును, మామూలు పాలు వేసిన నిల్వ ఉండదేమో కదమ్మా. నిల్వ ఉండదు, 2-3 రోజులు అంతే. ఇదైతే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఒక 1 వీక్ వరకు. ఇది ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే మరి అదే మాదిరిగా చెయ్యట్లేదు కదా ఇప్పుడు. శాస్త్ర ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చేయకుండా కొత్తవి ఇంట్రడ్యూస్ చేయడం, కొత్తవి మనకి కంఫర్ట్ అయినవి, మనకి ఈజీగా చేసుకునే విధంగా అయ్యాయి, శ్రమ లేనివి, బాగా టేస్ట్ చేస్తున్నాయి. జనరల్ గా ఎట్ల తద్ది పెళ్లి కాకముందే కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారేమో కదా, పుట్టింటికి వెళ్ళి మరీ చేసేసుకుంటారు. అది తెలియదు. అప్పుడు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యేవి. పెద్ద వాళ్ళకి ఉయ్యాలు ఊగడం కూడా కష్టమే, తెగిద్దేమో అని భయం. అదే చెప్తున్నా. ఎందుకంటే ఊర్లో చక్కగా ఒక 10 మంది ఇల్లు కలిపి ఒక చెట్టుకు ఉయ్యాలు వేసేవాళ్ళు. రండమ్మా 1 by 1 ఊగండి అని చక్కగా. ఆ ఉయ్యాల దగ్గర కొట్టుకోవడం సరిపోయింది, నేను ఎక్కువసేపు ఊగుతాను. ఇప్పుడు ఎవరు ఇంట్లో సొంత ఉయ్యాలు వచ్చాయి, అంతే ఇష్టం వచ్చిన సేపు పోగచ్చు, ఎంజాయ్ చేసేవాళ్ళు. అదొక టైం. ఇప్పుడు మాదిరి లేదు కదా, బిజీ. అయినా దోశలు కూడా అప్పట్లో పుల్ల అట్లనే వేసేవాళ్ళు కదా, జనరల్ మన దోశలు కాకుండా భలే ఉండేది. ఎందుకు టేస్ట్ బాగుంటుంది. అది ఎలా పుల్లదో అట్లా ఎలా వేస్తారు? ఏం లేదు, ఈ మామూలుగా బియ్యపిండే. బియ్యపిండిని కొంతమంది మజ్జిగ కలుపుతారు, మజ్జిగ కలుపుతారా, లేదంటే నానబెట్టి ఉంచేస్తారు, అట్లా చేస్తారు. సాఫ్ట్ కూడా ఉంటాయి జనరల్ దోశల కన్నా కూడా. అవి ఎక్కువ వేస్తారు కొంతమంది కదా, పుల్లటి టైప్. సో చేద్దామమ్మా లడ్డూలు? చేద్దాం. అంటే జనరల్ అసలు ఈ అట్ల తద్ది అనేది ఎందుకు చేసుకుంటారమ్మా? ఈ అట్ల తద్ది అనేది కూడా ఇది ఒక స్టోరీ ఉంది. అదేంటంటే మొట్టమొదటిసారిగా పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి ఆవిడ చాలా కష్టపడి ఈ అట్ల తద్ది నోములాగా చేసుకున్నారు అనమాట. దాని తర్వాతే ఆవిడ శివుడిని పొందగలిగారు అనమాట. భర్తగా పొందడానికి ఆవిడ అంత కష్టపడాల్సి వచ్చింది. ఆవిడంటే ఎన్నో అవతారాలు మారుస్తూ రావడం జరిగింది. శివుడు మాత్రం ఒకటే అవతారం. ఫస్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళకి పెళ్లి జరగబోతుందో అప్పటికి శివుడు అంటే సన్యాసి కాబట్టి ఆడవాళ్ళు ఇవన్నీ కూడా పట్టించుకోరేమా. ఏదో స్టోరీ గుర్తొచ్చింది, ఈ సినిమాల్లో బాగా చూపిస్తుంటారు కదా. అవునమ్మా. సో అప్పుడే కదా మన్మధుడిని శపిస్తాడు కూడాను. అవునవును. సో ఆ తర్వాతే శివుడికి పార్వతికి పెళ్లి అవుతుంది అనమాట. అది ఫస్ట్ టైం పెళ్లి అయినప్పుడు అనమాట. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లవ్ చేసిన అందరూ వాళ్ళతో పెళ్లి జరగాలంటే ఇది బాగుంటుంది కదా. ఇంకా లవ్ అవసరం లేదు, పెళ్ళైనాకే లవ్. ఎందుకంటే ఫస్ట్ కష్టపడి తర్వాత పెళ్లి చేసుకోవాలన్నమాట. ఏదో ఇలా లడ్డు ఏముందండి, పుణ్యమా అంటూ దోశలు వేయడం కూడా వచ్చేస్తుంది అమ్మాయిలు అందరికి. అందరికీ వచ్చేస్తుంది.
అప్పుడు ఆవిడ ఇలాగా చేశారనమాట. అండ్ సౌభాగ్యంగా సౌభాగ్యంగా ఉండడానికి అన్నిటి ప్రతిదానికి సౌభాగ్యం ఇంపార్టెంట్ కదా. అన్నిటికన్నా కాబట్టి దాని గురించి కూడా చేసేవారు. అందుకే పిల్లలకి అలవాటు చేస్తారనమాట. ఒక వయసు రాగానే పిల్లలకి తోని చేయించడం పెద్దవాళ్ళు. నాకు తెలిసి ఆవిడ ఇది అట్లా సర్ది చేసుకున్నాక ఆనందంతో ఉయ్యాలు ఉంటది, మనం కూడా ఉయ్యాలు ఊగాలని చెప్పేశారు. అవునండి. ఇంకా ఏవో చిన్న చిన్న స్టోరీలు ఉంటాయి, కొన్ని మనకు తెలియదు. అంటే జనరల్ గా ఇప్పుడు మనకి జనరేషన్ కి ఇంత సింపుల్ ప్రాసెస్ అయిపోయింది, కానీ ప్రతి పండుగ ఒకప్పుడు ఏదైనా వ్రతం చేయాలంటే చాలా కష్టం కదా, చాలా నియమాలు ఉండేవి, అవన్నీ కూడా పాటించేవాళ్ళు. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. ఇప్పుడు టైం లేదంటారు. అసలు ఆ నియమాలు కూడా చాలా మంది తెలియదు. సో ఇంక ఇదే ప్రాసెస్ లో అన్ని చేసి పెట్టేస్తాం. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేద్దామమ్మా. మిల్క్ లడ్డూలు రెడీ అయిపోయాయి, గార్నిష్ చేసాం. చాలా అందంగా ఉన్నాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. సో వచ్చేసరి కదండి మిల్క్ లడ్డు. అబ్బా, నువ్వుల స్మెల్ అయితే మాత్రం సూపర్ గా వచ్చేస్తుంది. బికాస్ నువ్వుల పొడి మనం వేసాము, కొబ్బరి పొడి వేసాము, పల్లీల పొడి వేసాము, దాంతో పాటు ఓట్స్ పొడి వేసాము, కండెన్స్డ్ మిల్క్ వేసాము, పాల పొడి కూడా వేసాము. ఇది చక్కగా చేసేసుకున్నాం కదా, ఎంత టేస్టీగా ఉంటుందో కదా. అండ్ మిల్క్ లైక్ కండెన్స్డ్ మిల్క్ కాబట్టి లైట్ గా చాలా సాఫ్ట్ స్వీట్ తో ఉంటుంది, చాలా బాగుంటుంది దాని టేస్ట్. మరి ఇప్పుడు ఈ లడ్డు టేస్ట్ ఎలా ఉండబోతుందో నేను చూస్తాను. విత్ డ్రై ఫ్రూట్స్ బాగుంటుంది. అదే బాగుంది, ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంది. నువ్వులు, పల్లీలు, ఓట్స్, కొబ్బరి, అబ్బా ఎన్ని రకాలు వెతుక్కోవచ్చు కదా దీంట్లో. అన్ని రకాలు మనం మిక్స్ చేసి లడ్డు చేసుకున్నాం. మిల్క్ లడ్డు అయితే మాత్రం అదిరిపోయిందండి. మరి మిల్క్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అందరూ కూడా చూస్తారు కాబట్టి అందరూ ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ మిల్క్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలతో పాటు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మిల్క్ లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పల్లీల పొడి, నువ్వుల పొడి, ఓట్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి, పాల పొడి, యాలకుల పొడి, కండెన్స్డ్ మిల్క్. మిల్క్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో నువ్వుల పొడి, పల్లీల పొడి, యాలకుల పొడి, ఓట్స్ పొడి, ఎండు కొబ్బరి పొడి, పాల పొడి, కండెన్స్డ్ మిల్క్ వేసి అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటిని లడ్డూల్లా చేసుకుని పేపర్ కప్స్ లో పెట్టుకుని బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్ లడ్డు రెడీ. సో మిల్క్ లడ్డు అయితే చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, టేస్టీగా, సాఫ్ట్ గా నోట్లో మెల్ట్ అవుతుంది అనమాట. అదే. సో మరి నెక్స్ట్ ప్రసాదం ఏం పరిచయం చేస్తున్నారు? మెదు బోండా. మెదు బోండా. బోండాలు తెలుసు, మెదు బోండా అంటే మినపప్పుతో తయారు చేస్తామని మెదు బోండా. ఓకే, సో మినపప్పుతో చేసుకునే బోండాలు. అండ్ చక్కగా ప్రసాదం లాగా మనం చేసేసుకోవచ్చు. ఓకే, సో మెదు బోండా ఎలా తయారు చేసుకుని మనం కూడా నేర్చేసుకుందాం. మెదు బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెదు బోండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పిండి, బియ్యపిండి, పచ్చి కొబ్బరి తురుము, అల్లం పచ్చిమిర్చి మిరియాల పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె, నెయ్యి. సో మెదు బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఏంటంటే మినపప్పు 2-3 గంటలు నానబెట్టి ఈ మాదిరిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, బౌల్ ఇయ్యనా? ఒక స్పూన్. సో ఇప్పుడు మినపప్పు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదమ్మా. అంటే జనరల్ మనం దోసపిండికి వాడికి ఎలా పెట్టుకుంటామో అది అలాగే చేసి పెట్టుకోవాలి. అంతే. ఇదే ఇప్పుడు మినపిండి ఇలాగా రుబ్బి బౌల్లో తీసేసుకొని దీనిలో బియ్యపిండి స్పూన్, బియ్యపిండి ఒక 4 స్పూన్లు అనమాట. ఇది పెద్దది కదా. అల్లం పచ్చిమిర్చి మిరియాలు, అల్లం పచ్చిమిర్చి మిరియాలు అన్ని కలిపి పేస్ట్, స్పైసీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు రెబ్బలు, జీలకర్ర,
ఉప్పు వేయాలి. అది ఉప్పు తగినంత. నూనె పెట్టేసుకుందాము. చేసుకోవాలా? ఆయిల్ పెట్టమంటారా? సో ఆయిల్ కూడా వేసేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయితే మనకి బోండా లాగా వేసేసుకోవడమే అనమాట. సో అట్ల దత్తికి ఇంకా చాలా రకాల కథలు చెప్తూ ఉంటారు కదా. అవును. ఇంకా ఎలాంటి పార్వతీదేవిది ఒకటి మనం చెప్తున్నాం. పార్వతీదేవిదేమో ఆ స్టోరీ కదా. ఇప్పుడు ఏంటంటే అది తెల్లవారుజామునే అమ్మాయిలు పిల్లలందరూ లేచి సూర్యోదయానికి ముందే గోరింటాకు పెట్టుకోవాలంట ఫస్ట్. తర్వాత పెరుగన్నం గోంగూర తినాలి. గోంగూర పచ్చడిను పెరుగన్నం కంపల్సరీ. అవి రెండు కలిపి ప్రొద్దునే ఉదయాన్నే తీసుకున్న తర్వాత, అదే ముందు తలంటుకున్న తర్వాత ఇవన్నీ చేయాలి. తలస్నానం చేసి గోరింటాకు పెట్టుకొని పెరుగన్నం గోంగూర పచ్చడి అవన్నీ మిక్స్ చేసి తిన్న తర్వాత ఉయ్యాల్లో ఊతారంట. ఊగిన తర్వాత ఇంకేం తినకూడదు, ఉపవాసం ఉండాలంట పిల్లలు. ఉన్న తర్వాత రాత్రి చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు ఏంటంటే దోశలు వేస్తారు. ఆ దోశలు ఏంటంటే ఒక్కొక్క సెట్ ఏంటంటే 10 దోశలు అలా 10 మందికి వేస్తారంట. 10 దోశలు వాయినాల్లాగా పళ్ళు ఇవన్నీ కలిపి ఇస్తారంట. తాంబూలం దోశలు 10 మంది ముత్తైదుని పిలిచి ఇచ్చేసుకుంటారు. అది అసలు అట్ల తద్ది ప్రాసెస్ అది. సో హీట్ అయినట్లుంది కదమ్మా. చేత్తోనే వేద్దాం. చేత్తోనే వేస్తే రౌండ్ గా వస్తాయి బాల్స్ లాగా. ఇలాగా బోండాలు కాబట్టి రౌండ్ గా. సో వడల టైప్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. అంటే ఇప్పుడు మనం మెదు బోండా కాబట్టి తీసేనా కొద్దిగా స్టవ్ తగ్గించా. సో ఇంకా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోండి. రౌండ్ గా రావాలి. అవి ఎంత బాగా రౌండ్ రాలేదు కదా, ఇట్లా రౌండ్ గా వస్తే బాగుంది. తీసేనా? తీసి ఎంత తిరిగ్గా గోరంట పెట్టేసుకొని అవన్నీ చేసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎవరికి టైం లేదు. మెహందీ అని రకాలుగా. కానీ గోరంటాకే కదమ్మా. అదే నాకు ఎంత ఇష్టం. అదే హెల్త్ కూడా మంచిది. ఆ పండింది కూడా ఆ రంగే వేరు ఉంటది. చాలా బ్రైట్ ఆ కలరే వేరు. ఈ మెహందీ కెమికల్స్ కన్నా కూడా అదే బెటర్. చాలా మంచిది అది. అండ్ ఈవెన్ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది అంటారు కదా గోరంటా పెట్టుకోవడం వల్ల. అవును. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆరోగ్య రీత్యా కూడా ఆలోచించేవాళ్ళు. సో ఇంక ఇదే టైప్ లో మనకి ఎక్కువ ఎన్ని కావాలంటే వేసేసుకోవాలి. సో జనరల్ గా అట్ల దద్ది రోజు అట్లు వేయాలి కదా అని అందరూ అనుకుంటూ ఉంటారండి. అట్లు వేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే కదా. సో అట్లు వేసుకోవడం మళ్ళీ మేము స్పెషల్ గా చూపించాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి మేము వెరైటీగా బోండాలు అండ్ అలాగే మిల్క్ లడ్డు చూపించాం అనమాట ఈ రోజు. సో ఇవి కూడా చేసేసుకోండి. అట్ల దద్ది రోజు అట్లతో పాటు ఇవి కూడా ఇచ్చేయండి, అందరికి బాగుంటుంది. స్టవ్ ఆపేద్దాం. సో ఇంక నైవేద్య పాత్రలో పెట్టేసుకుందాం. నెయ్యి వేస్తారమ్మా? వేస్తాం. ప్రసాదం కదా, కొంచెం బొండాల పైన నెయ్యి వేస్తే. ఇది ఎక్కువ వేస్తాను. మెదు బొండాలు రెడీ అయిపోయాయి మరి ప్రసాదానికి అమ్మవారికి. తప్పకుండా.
నైవేద్యం పెట్టేసి. షార్ చూసారు కదండి, మెదు బోండా చాలా చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాం, మన ఇంట్రెస్టింగ్ గా కూడా చేసుకున్నాం. మరి మెదు బోండా టేస్ట్ చూడబోయే ముందుగా మనం ప్రసాదం ఫస్ట్ అమ్మవారికి పెట్టేయాలి కదా. అఫ్ కోర్స్ అమ్మవారితో పాటు మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి పెట్టొచ్చు అనమాట. సో ప్రసాదం పెట్టేద్దాం. సో ప్రసాదం అయిపోయింది, ఇంక నేను టేస్ట్ చేయటమే మిగిలిందనమాట. సో జనరల్గా నేను టేస్ట్ చేసి మీకు చాలా రకాల టేస్ట్ అని చెప్పేస్తుంటాను. నేను చెప్పేటప్పుడు మీకు నోరూరుతూ ఉంటుంది, అందుకే చేసుకోమని ఆ టేస్ట్ మిమ్మల్ని కూడా చేయమని చెప్తాను అనమాట. సో ఇప్పుడు కూడా నాకే నోరూరిపోతుంది చక్కగా గీ కనపడుతుంటే. కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎంజాయ్ చేయండి. బాగుంది, క్రిస్పీగా కూడా వచ్చాయి. మేము చాలా. బియ్య పిండి కూడా వేసాం కాబట్టి. క్రిస్పీతో పాటు అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు ఘాటుగా టేస్టీగా ఉంది. నేను రెగ్యులర్ బోండాలు మనం వేసుకుంటూ ఉంటాం, వాటికన్నా కూడా సమ్ డిఫరెంట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మెదు బోండాలు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మెదు బోండాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. మెదు బోండా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినప్పిండి, బియ్యపిండి, పచ్చి కొబ్బరి తురుము, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, నూనె, నెయ్యి. మెదు బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో మినప్పిండి, బియ్యపిండి, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నూనె వేసుకుని వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని బోండాల్లాగా వేసుకుని వేయించిన తర్వాత టిష్యూ పేపర్స్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత నైవేద్యం ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుని నెయ్యితో గార్నిష్ చేసుకుంటే భగవంతుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం మెదు బోండా రెడీ. సో మెదు బోండాలు చాలా బాగున్నాయి అమ్మా, స్పైసీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, మంచి ఫ్లేవర్స్ తెలుస్తూ ఉన్నాయి. కొంచెం జీలకర్ర అవి కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అన్ని కూడా తెలుస్తూ ఉంది అనమాట. అండ్ ఇదే కాదు, మిల్క్ లడ్డు కూడా చాలా బాగుంది. సో ఈరోజు రెండు కూడా చాలా అదిరిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, థ్యాంక్ యూ. ఈనాటి పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమం మీరు చూడటం మిస్ అయినట్లయితే కనుక youtube.com/ETV అభిరుచి, facebook.com/ETV అభిరుచికి లాగిన్ అవ్వండి. చూసారు కదండి, ఈనాటి అట్ల తద్ది స్పెషల్ పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో డాక్టర్ విజయారావు గారు పరిచయం చేసిన మెదు బోండా అలాగే మిల్క్ లడ్డు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.